బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో వివాదం చోటు చేసుకుంది. రోజుకో వివాదంతో ఆలయ ప్రతిష్ట మసకబారుతుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే దుర్గాగుడిలో ఈసారి కార్ పార్కింగ్ అంశం వివాదానికి దారితీసింది. టోల్ రుసుము వసూలు చేసే సమయంలో భక్తుడికి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం చివరకు భక్తుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భక్తులతో పార్కింగ్ విషయంలో తరచూ వివాదాలకు దిగడం, గతంలోనూ పలువురిపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పార్కింగ్ సిబ్బందిపై ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ సిబ్బంది చర్యలతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, అసలు ఇంద్రకీలాద్రిలో జరిగిన వివాదం కారణం ఏంటి? ఇటీవల చూసుకుంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో తరచు వివిధ వివాదాలు గాని సంఘటనలు గాని చోటు చేసుకున్న ప్రసాదాల కౌంటర్ లో గాని అమ్మవారికి అభిషేకం చేసే పాలల్లో గాని ఇటువంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ విషయంలో భక్తుడికి దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో భక్తుడికి దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగగా పరిస్థితి శాంతింపజేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందిని శాంతింపజేసే తరుణంలో సెక్యూరిటీ సిబ్బంది అంటే దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై కూడా చేయి చేసుకున్నారని తెలిసింది. అయితే ఆ భక్తుడిపై చేయి చేసుకోవడం, భక్తుని తొయ్యడం కూడా వీడియోలో రికార్డ్ చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆలయానికి సంబంధించి దర్శనానికి వచ్చిన భక్తులు సెక్యూరిటీ సిబ్బంది మరియు వాటిపైన తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే అమ్మవారి దేవస్థానానికి వచ్చే భక్తులకి సరైన మర్యాద దక్కట్లేదని కూడా పలువురు వాపోతున్నారు. ఎందుకంటే పవిత్ర క్షేత్రంలో భక్తుల పట్ల మర్యాదగా సహనంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని భక్తులు మండిపడ్డారు. ఇటీవల చూసుకుంటే ఈవో సీనా నాయక్ మొత్తం అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అంతా ఒక మీటింగ్ లో కూడా అడ్రస్ చేశారు. అంటే సామాన్య భక్తులనే కాదు, అమ్మవారి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తులకి కూడా పెద్దపీట వేయాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా సరైన అంటే ఈక్వల్ మర్యాదలు జరగాల్సిందని కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన 2 రోజుల తర్వాత ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇంత పెద్ద పవిత్ర క్షేత్రంలో భక్తుల పట్ల మర్యాదతో ప్రవర్తించట్లేదని కూడా అట్లాగే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమన్నా ఎటైనా రూట్స్ కావాలంటే అంటే గాలిగోపురం నుండి ఘాట్ రోడ్ నుండి క్యూ లైన్స్ లో ఏమైనా రూట్లు కావాలన్నా కూడా సరిగ్గా స్పందించట్లేదని, ఎటువంటి వేస్ కూడా చూపించట్లేదని, అలాగే దుర్గగుడి ఆలయంలో అన్నదాన సత్రానికి ఎలా వెళ్ళాలి రూట్లు కూడా చెప్పడం చాలా పొగరుగా సమాధానాలు చెప్తున్నట్టు కూడా పలువురు అక్కడ భక్తులు అయితే వాపోతున్నారు. పావని, ముఖ్యంగా ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వారికి ప్రవర్తించడం సరికాదని భక్తులు మండిపడుతూ అలాగే ఘటనపై కూడా సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆలయ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పావని, బిందు, అసలు ఆలయ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు దీని గురించి? ముఖ్యంగా ఇది సంఘటన జరిగింది ఈ రోజు పొద్దునే. పావని, దీనికి సంబంధించి ఇప్పటికే పలు మీడియా మాధ్యమాల్లో ప్రకటనల వల్ల అవుతున్న తర్వాత ఈవో కూడా చైర్మన్ ఈవో సీనా నాయక్ గాని మరియు చైర్మన్ బొర్రా గాంధీ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామనే చెప్పారు. ఎందుకంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అవుతూ వెంటనే చర్యలు చేపడుతున్నారు. తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కూడా అక్కడ మొత్తం దేవాదాయ శాఖ నుండి అయితే ఆర్డర్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల పాలల్లో ఏదైతే అమ్మవారికి తయారు చేసిన పాలు అభిషేకానికి వేయాల్సిన పాలల్లో పురుగు కనిపించిందో ఆ పురుగు చేసిన పండితులు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కూడా వాళ్ళని వెంటనే విధుల్లోండి తొలగించారు. అలాగే మిగతా వాళ్ళని అయితే బదిలీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న సంఘటనలు అయినా కూడా భక్తులకు ఇబ్బంది కలిగించే ఏ సంఘటన అయినా కూడా వాటి మీద తీవ్ర చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఈ సెక్యూరిటీ సిబ్బంది వివక్షణ విషయం మీద కూడా పూర్తిగా వీడియోలో సరిగ్గా కనిపిస్తుంది. భక్తుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడం, కొట్టడం కూడా విజువల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ విజువల్ ఆధారంగా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. పావని, బిందు, ఇది చూసిన తోటి భక్తులు ఏమంటున్నారు అసలు?
ముఖ్యంగా ఇది చూసిన తోటి భక్తులకు సంబంధించి ఇటీవల ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా కూడా ఇటువంటి వివాదాలు చోటు చేసుకోవడం వల్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా భక్తులకు సంబంధించి అమ్మవారి దేవస్థానంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ప్రసాదాల కౌంటర్లో భక్తులకు షాక్ పట్టడం కానీ, ఏదైతే పాలల్లో పురుగు రావడం కానీ, మరిన్ని అంటే ఇంతకు ముందు కానీ అమ్మవారి దేవస్థానంలో పవర్ కట్ విషయం కానీ, ఈ మధ్య అంటే నూతన సంవత్సరం ప్రారంభం నుంచి అమ్మవారి దేవస్థానంలో తరచుగా ఇట్లాంటి వివాదాలు జరుగుతున్నాయి. తరచుగా ఏదో ఒక రకంగా ఇబ్బంది గురవుతుంది. దీనివల్ల భక్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి దేవస్థానం అనేది విజయవాడ ఇంద్రకీలాద్రి అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతగాంచిన ఒక పుణ్యక్షేత్రంలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల కూడా భక్తుల మనోభావాలు దెబ్బతింది. అంటే హిందూ ధర్మం కూడా దెబ్బతింటుందన్న విధంగా కూడా ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు. ఎందుకు ముఖ్యంగా వారి యొక్క భద్రతా చర్యలు లోపిస్తున్నాయి. అక్కడ ఉన్న అమ్మవారి దేవస్థానం చుట్టూతా భద్రతా చర్యలు అనేవి పూర్తిగా లోపించడం వల్ల ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న అధికారులు సరిగ్గా సమన్వయంతో పనిచేయట్లేదు కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే అధికారులు కానీ ఎవరైనా సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు కావాల్సిన ఏదైతే విషయాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్ టైంలో ఇవ్వగలిగితే వారి పట్ల సానుకూలంగా స్పందిస్తే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవు. పావని, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.